జపాన్ దిగింది కదా, జపాన్ చైనా కంటే అడ్వాన్స్ టెక్నాలజీలో డబ్బు ఉన్నది. వాళ్ళు కూడా దిగి కలుతున్నారు, మొదలు పెడుతున్నారు డిఫెన్స్ రీఆర్మ్మెంట్. చైనాకి చాలా తలనొప్పులు ఉన్నాయి. మనకు కనపడేది ఏంటంటే వాళ్ళ స్టైలు వీలు కనపడదు, కానీ చాలా తలనొప్పులు. తర్వాత మీరు అన్నమాట కొంచెం ముందర తీసుకెళ్ళాలి. ఇంపీరియల్ ఓవర్ స్ట్రెచ్ 40 సంవత్సరాలు బట్టి ఆ మాట ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పెద్ద మాట. ఇంపీరియల్ ఓవర్ స్ట్రెచ్ అంటే దేశాలు అన్ని చోట్ల దిగిపోవటం, దిగబడిపోతాయి. చైనా బంగ్లాదేశ్కి, శ్రీలంకకి, మాల్దీవ్స్కి, నేపాల్కి, పాకిస్తాన్, ఇరాన్కి, ఆఫ్రికన్ దేశాలు, ఎన్ని దేశాలకి డబ్బిస్తారు? ఆఫ్రికాను కొనేద్దామని డబ్బిస్తే అది తిరుగుబడితనం వచ్చి వాళ్ళు అప్పులు తీసుకుని తిరిగి కట్టలేదు. అది మీకు తెలుసుకోలేదు. చాలా దేశాలు గుడ్ బై చెప్పారు అది. అందువల్ల మనం చైనాని ఎక్స్పాండ్ చేయడానికి మనం వెల్కమ్ చేయాలి. వాళ్ళు ఇంకా చేసుకుని బంగ్లాదేశ్ వాళ్ళకే ఆఖరికి నష్టం వస్తుంది. సో అందువల్ల మనం చైనాని మన ఒక్కలే వేడి మీద కూడా మనం చాలా జాగ్రత్త పడాలి చైనాతో. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వార్ పాకిస్తాన్తో చేయిస్తారు. మళ్ళీ పాకిస్తాన్ మామూలుగా ఈ ప్లేన్లు ఇది కాదు, వాళ్ళు టర్కీ హెల్ప్, ఇరాన్ హెల్ప్, చైనా హెల్ప్తో డ్రోన్ వార్ఫేర్, మిసైల్ వార్ఫేర్లు దిగుతాయి. భారతదేశంలోకి యుద్ధం తేవాలి. ఇప్పటి వరకు 1947 నుంచి ఇప్పటి వరకు యుద్ధం భారతదేశంలోకి రాలేదు. యుద్ధం భారతదేశంలో తేవాలి. అది ఎలా కాపాడతారు అది చూడాలి. చైనా డ్యామ్స్ కట్టినా మంచిది, చైనా ఏం కట్టినా ఆ స్టేజ్ దాటిపోయిందని నేను భావిస్తున్నాను. ఎస్, మనం అబ్జెక్ట్ చేయాలి, ప్రతి గజానికి అబ్జెక్ట్ చేయాలి, కానీ అంత సీరియస్ థ్రెట్ కాదు. అవన్నీ డైవర్షన్స్ కూడా, డైవర్షనరీ టాక్టిక్స్. మళ్ళీ కూడా డ్యామ్ పెట్టించడానికి మన ఆర్మమెంట్స్ అంతా అక్కడ ఆ బోర్డర్ ఏరియాలో పెట్టడానికి ఇవన్నీ చేస్తారు, అది చేస్తారు. మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్, మన మిలిటరీ స్ట్రాటజీస్ వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉన్నారో మనకు తెలియదు కదా. ఉన్నారు, హోప్ చేస్తాం. వాళ్ళ యుద్ధాలన్నీ చూస్తున్నారు, హోప్ చేస్తాం, మార్చుకోవాలి. ఆశ్చర్యకరమైన ఏమైంది, ఫిబ్రవరి 28 నీ కళ్ళెదురుగా ఇరాన్ అమెరికా యుద్ధం అయితే 10 రోజుల్లో అమెరికా రాకెట్స్ అన్నీ అయిపోయినాయి. అవును, అయిపోయింది. డ్రోన్స్ లేవు అమెరికా దగ్గర. ఎవరు ఆలోచించారు? ట్రంప్ అన్నారు, ఇంతంత పెద్దవాళ్ళు ఉన్నారు నా పక్కన, ఎవరు నాకు ఈ వార్నింగ్ ఇవ్వలేదు అన్నారు. ఓపెన్గా సిఐఏ డైరెక్టర్ ఇవ్వలేదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవ్వలేదు, మిలిటరీ సెక్రటరీ ఇవ్వలేదు, పెద్దోళ్ళు ఉన్నారు సలహాదారులు, నేషనల్ సెక్యూరిటీ ఒక్కడే చెప్పలేదు. వాళ్ళ డ్రోన్స్కి $20,000 డ్రోన్స్కి మనం $2 మిలియన్ $3 మిలియన్ బాంబు రాకెట్ పంపిస్తున్నాం. అయిపోయింది. అందువల్ల అలాంటి సర్ప్రైజెస్ భారతదేశానికి వస్తే మనం తట్టుకోలేము. అది రాకుండా మనం చూడాలి. అంటే మనం ఇప్పటి వరకు చూపిస్తున్నటువంటి ఈ డిప్లొమాటిక్ సైలెన్స్ ఇదే మెయింటైన్ చేయాలంటారా, లేదంటే దీన్ని ఇంటర్నేషనల్ ఫోర్మ్స్లో దీన్ని ఇంకా కాస్త అవి మరి ఎక్కువ చేస్తే వాళ్ళు పెంచుతారు. పాకిస్తాన్కి నీరు ఇవ్వట్లేదు కదా, బంగ్లాదేశ్కి నువ్వు అడ్డం పడ్డావు కదా, అవన్నీ వస్తాయి. నేపాల్తో మీ సంబంధాలు ఏమున్నాయి నేపాల్కి? సో అది ఇది లేదు అనుకుంటున్నా. తప్పకుండా మనకే తెలుసు, అనుకోకూడదు. మన ఫారెన్ మినిస్టర్, ఫారెన్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. 99% వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. 99%, 95% ఇవన్నీ తెలుసు. ఎలా సాగించాలి, ఎలా చెప్పాలి, ఏ ఇష్యూ మీద ప్రెషర్ పాయింట్ చెప్పాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఎదురు చూడవలసింది ఏంటంటే మొత్తం ఫారెన్ పాలసీ, మొత్తం డిఫెన్స్ పాలసీ మార్చుకోవాలి. అలాగే మీరు అన్నట్టుగా మీరు తీసుకొచ్చిన ఎంఫసిస్ ఈవేళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, దాని మీద మనం కూడా ఎలా ఆలోచించుకోవాలి. వేస్ట్ ఎక్కడైపోతుంది, ఏమైపోతుంది, కంట్రీలో ఇరిగేషన్ పాలసీ ఏంటి, ఊరికనే వరి పండించడమా? 1 కిలో వరి కోసం 4,000 లీటర్లు కావాలి. 1 కిలో వరి కోసం, 1 కిలో పంచదార కోసం 4,000-5,000 లీటర్లు వాటర్ కావాలి. ఆ వ్యవసాయం మనం చేయటం మంచిదా? లేకపోతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఖరికి ఈక్వెటర్ నుంచి చీప్ రైస్, మనకి ఇచ్చే రైస్ కంటే 30% వచ్చేస్తుంది వియట్నాం నుంచి, థైలాండ్ నుంచి రైస్. అది ఇంపోర్ట్ చేసుకోవాలా? ఇక్కడ ఈ వరి పంట దేనికి, ఎవరు నెత్తి మీద పడటానికి? 10 కోట్ల ధాన్యం ఉన్నది దేశంలో స్టాక్. ఇక 10 కోట్లు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో 8 కోట్లు కొత్త క్రాప్ వస్తుంది. ఎంత ఓవరాల్గా చేయటం చాలా కష్టం మన దేశం. ఎందుకంటే ఒక డెమోక్రసీ, కెంటాక్రస్ డెమోక్రసీ, ప్రతి ఒక్కడు అతి తెలివితేటలు భారతదేశంలో. ఈ 5-6 వేలు సివిలైజేషన్ ఉన్నదంటే ఇది ఎక్కువ తెలివితేటలు సృష్టించింది. మన దగ్గర డిసిప్లిన్ లేదు. చైనాలో ఒకే భాష, చైనాలో ఒకే
పీపుల్, ఒకే రేస్. చైనాలో అందరూ అందరూ చైనీస్ రేస్కి ఒకే భాష, మ్యాండరినే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు. జపాన్లో అంతే, కొరియాలో అంతే. మన దేశం ఎలా ఉన్నది, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎవరు కూడా వాడివి కులాలు అంటారు, రేస్ అంటారు. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ ఉన్నది, కానీ పెద్ద డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ వల్ల అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇన్ కేస్ రిస్క్ ఉంటే కనుక అదే సేమ్ రిస్క్ బంగ్లాదేశ్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎందుకంటే బ్రహ్మపుత్ర మన ఇండియా మీద నుంచే బంగ్లాదేశ్కి వెళ్తుంది కాబట్టి, సో బంగ్లాదేశ్కి భారత్కి కలిపి ఏమైనా ఒక జాయింట్ స్ట్రాటజిక్ ప్లాన్ ఏమైనా రెడీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అది బంగ్లాదేశ్ మనతో అవి వస్తే ఇంకో బేరాలు పెడతారు. మనకు భయం ఉన్నదంటే వాళ్ళు ఇంకా నీరు ఎక్కువ ఇవ్వాలి, గంగా నీరు ఎక్కువ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి వాళ్ళు అడుగుతారు. సో అవన్నీ మనం ఎక్కడ ట్రేడ్ ఆఫ్ చేస్తాం. సో వాటర్ పాలసీ స్లోగా ఎలా ఉండాలంటే చేస్తున్నాం కాదనుకో, చేస్తున్నాం కదా, ఇంకో మీటింగ్ పెట్టాం కదా, వెళ్తుంది కదా, చేయాలి. కొన్ని కన్సెషన్స్ ఇవ్వాలి బంగ్లాదేశ్. కన్సెషన్స్ ఇస్తే వాళ్ళు డీరేల్ అవుతారు. ఇది మంచిగా చెడ్డ, వీళ్ళతో పూర్తిగా తగ్గు పెట్టుకోవాలా వద్దా, వాళ్ళకి ఆలోచన వస్తాయి. సో తప్పకుండా మీరు అన్నట్టుగా డిప్లొమసీకి చాలా ప్లేస్ ఉన్నాయి. డిప్లొమసీ చైనాతో కూడా మనం మాట్లాడు, చైనాతో జాయింట్ ప్రాజెక్ట్ పెడదామని అనొచ్చా, ప్రపోజల్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? దాంట్లో నెగటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి? మేము కూడా కొన్ని పెట్టుకుంటాం, మాకు ఈ నీరు కూడా వాళ్ళనివ్వండి, అక్కడ విల్ హ్యావ్ జాయింట్ ప్రాజెక్ట్ అంటే తప్పే నాకు కనపడలేదు. మేము కూడా అక్కడ జనరేటర్స్ పెట్టుకుంటాం, కొంతవరకు నీరు కిందకు వస్తున్నాయి కదా, మీ హద్దులోనే పెడతాం, మీ అథారిటీలో పెడతామని చెప్తే పోయిందే ఉంది ఆ డిప్లొమసీ. సో అది మనం కూడా కొంచెం క్రియేటివ్గా వెళ్ళాలి. ఎందుకంటే మనకు అది దగ్గర వచ్చే కొన్ని పాకిస్తాన్కి దూరం. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే లైన్ ఎంతవరకు వచ్చేసింది చైనాలో, లాసా వరకు వచ్చేసింది కదా, 50 మైళ్ళు 100 మైళ్ళు బోర్డర్ దగ్గర నుంచి ఉన్నాయి. మనం ఎక్కడివ్వచ్చు వాళ్ళకి రైల్వే యాక్సెస్, మనకి వస్తుంది కదా యాక్సెస్. మనం ఆఫ్ చేసినా నేపాల్కి వెళ్ళిపోతుంది కదా, ఆఫ్ చేసినా ఆఖరికి నేపాల్ నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఫ్యూచర్లో ఆలోచించాలి. మీరు చెప్పినట్టుగా మళ్ళీ మెయిన్ సబ్జెక్ట్ బ్రహ్మపుత్ర, అది వరీసాం, కానీ అంత ప్రమాదం కాదు. చైనాతో డిప్లొమసీ చేయరు, మేము కూడా ఇలా చేస్తాం అలా చేస్తాం, మా కిందకు వచ్చే వాటర్లో ఎక్కడ పెడతాం, అది ఒప్పుకోకపోయినా అదొక థాట్, ఒక ఆఫర్. సో తప్పకుండా ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో అవుతుంది, కానీ దీనికి ఎన్నో వైడ్ రేంజింగ్ ఆస్పెక్ట్స్